హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఈరోజు అయితే ఇంకా మా పాపకి 45 డేస్కి అయితే వ్యాక్సిన్ ఉందండి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా మా హస్బెండ్ కిందికి వచ్చేసేమన్నారు, తను ఆఫీస్లో ఉన్నారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ వ్యాక్సిన్ అంటేనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఫీవర్ వస్తుందా అదొక టెన్షన్. ఇంకా పాప కూడా వెయిట్ తక్కువే ఉంది, ఇంకా అదొక టెన్షన్. నాకు వ్యాక్సిన్స్ అంటే చాలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను ఒక్కదాన్నే పిల్లల్ని అయితే కిందికి పంపించేశాను వాళ్ళ నా దాది దగ్గరికి. ఇంకా వెళ్తున్నాను, మా హస్బెండ్ వస్తున్నా అన్నారు, కిందికి అయితే వచ్చేయమన్నారు అనమాట. వెళ్ళాలి. ఇంకా మా పిల్లలు ఇంకా నేను వెళ్ళే టైంలో కరెక్ట్ గేట్ దగ్గర కూరుకొచ్చి ఇంకా నా కొడుకు అయితే ఏడవడం స్టార్ట్ చేసేసాడు అనమాట. ఇంకో వాడు ఏడుస్తున్నాడు గేట్లో నుంచి, వస్తా వస్తా అనేసి. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయ్యేలాగా ఉంది. ఇంకా అప్పుడే మా హస్బెండ్ అయితే వచ్చారనమాట. వస్తే ఇక పిల్లలందరూ ఉన్నారు, కాలనీ పిల్లలు. ఇంకా వాళ్ళతో ఆడుకుంటున్నాడు. వాళ్ళతో ఆడుకుంటే ఇంకా కామ్గుంటాడు అనమాట, వెళ్ళేటప్పుడు సతాయించాడు. అట్లా అనేసి ఇక ఆ పిల్లల దగ్గరనైతే వదిలేసి అయితే వెళ్తున్నాం మేము. ఇంకా వాళ్ళతో ఉంటే అయితే మంచిగా ఆడిపించుకుంటారు. ఇంకా మా పాప బాబు ఇద్దరు ఇంకా వాళ్ళతో ఆడుకుంటున్నారు. మేమైతే ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇంకా పాప బాబు ఆడుకుంటున్నారు, మేము వెళ్తున్నాం అనమాట. ఇంకా క్లినిక్ అయితే వచ్చేసాము. సికింద్రాబాద్ మన పిస్తా హౌస్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట, మనీష్ క్లినిక్ అనేసి. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ అయితే చాలా బాగా చూస్తారు, పీడియాట్రిషియన్. ఇంకా పాప 1 year ఉన్నప్పటి నుంచి అయితే మేము ఇక్కడే చూపించుకుంటున్నాము. అట్లా అనేసి అయితే ఇంకా అందరికీ మేము ఇక్కడికి వస్తామన్నమాట. ఇక నమ్మిన వాళ్ళ దగ్గరికి మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా. మా పాప 1 year ఉన్నంత వరకు వేరే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసాము, కానీ అక్కడ నచ్చలేదు అంత, వాళ్ళ ట్రీట్ కానీ అదంతా నచ్చలేదు. ఈ డాక్టర్ వేరే వాళ్ళు రిఫర్ చేసి వచ్చామన్నమాట. అప్పటి నుంచి ఇంకా ఈ 5 years నుంచి అయితే ఇక్కడే వస్తున్నాం అనమాట మేము. ఇట్లా హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్ మొత్తం అయితే ఖాళీగా ఉంది. ఇతని ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. ఇతన్ని అడిగితే ఏమంటున్నారు తెలుసా, ఒక జోక్ అయితే వేశాడనమాట. ఇప్పుడు సీజన్ కాదు మేడం, నెక్స్ట్ మంత్ నుంచి ఇక కూర్చోడానికి ప్లేసెస్ ఉండదు, ఎందుకంటే రెయినీ సీజన్లోనే ఇంకా వైరల్ ఫీవర్స్ ఇలాంటివన్నీ వస్తాయి కదా. అప్పుడు ఇది సీజన్ కాదంట ఫీవర్కి. చూసారా హాస్పిటల్లో కూడా ఇట్లా బిజినెస్ అయిపోయింది. ఇంకా డాక్టర్ అయితే వచ్చారు, మేమైతే వెళ్తున్నాం. మా టర్న్ వచ్చింది, ఇంకా వెళ్తున్నాం అనమాట. తనే శ్రీనివాస్ రెడ్డి డాక్టర్, చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట. ఇంత టెన్షన్ లేకుండా కూల్గా మాట్లాడతారు. అసలు డాక్టర్ని చూస్తేనే అర్థమవుతుంది ఎంత సింపుల్గా కూల్గా మాట్లాడితే, అసలు టెన్షన్ లేదు. మా పాప వెయిట్ అయితే చాలా తక్కువ పుట్టిందని చెప్పాను కదా, ఇప్పుడు ఒక 1.5 kg గెయిన్ అయిందనమాట ఆమె. అట్లీస్ట్ ఈ 1.5 monthలో 4 kg అయితే ఉండాలంట. తనకి మజిల్ పట్టుకొని చూస్తే తోడా అసలు మజిలే లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఇప్పించినా కూడా తనకు చాలా పెయిన్ ఉంటుంది. ఒక 10 days డిలే చేసి ఇస్తాము. ఇప్పుడు అంత అర్జెంట్ లేదు, షెడ్యూల్ అయితే మనం అలా ఫిక్స్ చేస్తాము. నార్మల్గానే అయితే పిల్లలు వీక్ ఉన్నప్పుడు ఒక 10-15 days అయితే డిలే చేసి ఇవ్వచ్చు, ఏం కాదు అనేసి అయితే డాక్టర్ అయితే చెప్పారనమాట. దాన్ని బట్టి మేము కొంచెం కూల్గా ఉన్నామన్నమాట. పెయిన్లెస్, దానికి ఎంత, పెయిన్కి ఎంత, వ్యాక్సిన్ అన్ని రేట్స్ అయితే చెప్పారనమాట. దానికి దీనికి 3500 డిఫరెన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి.